బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు మాధవరావు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఎక్కడ మీది బాబాయ్? మాచవరం. ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది? రాయవరం మండలం. రాయవరం మండలం, మండపేట నియోజకవర్గం. దండపాట. మరేంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటింది, సంతృప్తిగా ఉన్నారా రైతులందరూ కానీ ప్రజలందరూ కానీ? చాలా సంతృప్తిగా ఉన్నారండి, అందులో డౌటే లేదు. మీకు నచ్చిన అంశం ఏంటండి? ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటండి? బాగా నచ్చినాయి అంటే అండి, రోడ్లు అలా గుంటల కింద ఉండేయండి, రోడ్లు బాగు చేసాడు. ఎక్కడ రోడ్డు గుంట అన్నది కాపాడతలేదు ఇప్పుడు. అంతకంటే ఏం కావాలండి పెదలకే? డబ్బుగా అది కావాల్సింది. పెదలు గోతల్లో పడి చచ్చిపోయేవారు, ఇప్పుడు అలాంటిది లేదు. ఈ అందంగా ఉంది అదండి. అంటే కేవలం రోడ్లు మాత్రమే వేశారు చంద్రబాబు నాయుడు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఏమీ ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అవన్నీ ఉత్తి మాటలండి. ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. ఎవరికో అందకపోతే ఎవడో నూటికి నాటికి అందనాడు మాట్లాడితే ఎలా కూరుద్దండి? అందరికి ఊరంతా పంచిపెట్టాలంటే ఆడతరం అవుతావు, ఆయన తరం ఎక్కడ అవుద్ది? మనమే ఒకడికి సరిపెట్టలేము, అంతమందికి ఇస్తున్నాడు, ఇంక అంతకంటే ఏంటండి అదండి. అంటే ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో అందుతున్నాయి అంటారు ఈరోజు? అలాగా ఉంటుందండి, అందులో డౌట్ ఏం లేదు. అందులో డౌట్ అలా పడక్కలే. ఆయన చేస్తానన్న వాళ్ళు చేసుకొచ్చేస్తున్నాడు. ఆయన 1-2 తరవే ఉండొచ్చు, కాదంటలేదు, అవి చేసేస్తాడు ఈ 3 ఏళ్ళను అదండి. ఏంటండి మరి మీ కుటుంబంలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు అందుకున్నారని అంటే ఏం చెప్తారు అసలు? మాకు వ్యవసాయం ద్వారా వస్తున్నాయి కదండి, అన్నీ వస్తున్నాయి. వచ్చిందండి. ఏమంటే ఇంకా అలాంటిది ఇంకేం కావాలండి అది. అంటే మీరు రైతు వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాంటి న్యాయం చేస్తున్నారంటే రైతులకి? రైతులకు పిండి దొరికేది కాదండి, పిండి ఎత్తున్నాడు, ఎరువులు. ఏమంటే ఇలా ఆనకట్టు తయారు చేస్తున్నాడు అంటే ఎవడు చేయగలడండి? ఎవడ తరం అవుద్ది ఇది? ఇన్నేళ్ళ మట్టి ఎవడేమయ్యాడు? నేను చేస్తానని ఎవడని ఎదరికొచ్చాడా? ఆయన తప్ప అదండి. ఎలా అనిపిస్తుందండి ఈ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమం కూడా పాల్పంచుకోవడం జరిగింది. అసలు ఒక రైతుగా మీకు ఏ విధంగా అనిపించింది? రైతుగా మేము చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఆయన. అది రైతుగా అందరూ చేతులు ఎత్తి దండం పెట్టాలి. రైతు అన్నవాడు అది మాత్రం గ్యారంటీ. ఏమంటే ఎందుకని అసలు? ఎందుకండి నీరు సప్లై అయ్యింది కదండి ఇప్పుడు కిందకే. ఇప్పుడు ఆ డాములు వేసినాడు పుల్లుగా కింద నీరు వెళ్తుందండి. ఇంకా అంతకంటే ఏంటంటే కావాల్సింది? మనం 90 రకాలు చెప్పేస్తాం, అది కాదు జరిగేది ఇది. అంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వైపు చూడని పరిస్థితి. ఆఖరికి రోడ్డు విషయంలోని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడాన్ని ఒక రైతుగా మీరే విధంగా హర్షిస్తారు? చాలా సంతోషిస్తామండి. మేము సంతోషిస్తామండి. నేనే కాదండి, కొంతమంది పెద్దలు సంతోషిస్తారు. ఏదో నేను ఒకరిని సంతోషిస్తే సరిపోదండి, 10 మంది సంతోషిస్తేనే అది ఆడికి నచ్చిందే ఆడు ఇష్టమని అలాగంటే అంటారు కానండి. ప్రతి రైతు సంతోషిస్తాడండి, ఇంకంతకంటే చెప్పేది ఏం లేదు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అవన్నీ ఉత్తి మాటలండి. పబ్లిక్ ఎంతవరకు వెళ్తుందండి? పని చేస్తేనే వెళ్తుందండి. పబ్లిక్ చేయకుండా ఎక్కడికి వెళ్తుంది? పబ్లిక్ చేసుకుంటాడు, చేసుకుంటే వెళ్ళిపోద్దండి. ఆయన చేయబట్టే వెళ్తుందండి పబ్లిక్ అది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు 2029లో ఎలక్షన్స్కి సంబంధించి మావిగన్ అంటే ఆయన ప్రతిపాదించిన రాజధాని, దానికి సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పేశారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? గోదావరి జిల్లా రైతుగా సపోర్ట్ చేస్తున్నాడు కదా, అమరావతి అమరావతి వాళ్ళు వేసారు అంతే కదండి. ఇలా అమరావతి నిలబెడతాడండి, ఖచ్చితంగా కడతాడు, అందులో డౌట్ ఏం లేదు. అంటే వచ్చే ఎలక్షన్ ఎలా ఉంటుందంటారు అసలు? వచ్చే ఎలక్షన్ కూడా కూటమి వద్దండి నా ఐటీ ప్రకారంగా. ఆ తర్వాత జగన్ గారిలో మార్పు కనిపిస్తుంది అంటారా రాజధాని విషయంలో? ఆయనకి తెలాలండి, అది ఆయన ఆత్మలో ఉండాలి తప్ప మనం ఏం చెప్పలేం కదండి. ఆయన చేసేవాడు పని బట్టి ఉంటుంది, ఆయనకు ఉండాలి అది. అంటే బాబాయ్ గత 5 ఏళ్ళు చూశారు కదా జగన్ గారి పరిపాలన, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పరిపాలనకి తేడా ఏమైనా కనిపించిందా ఇద్దరు పరిపాలనలో? చాలాదండి. రోడ్లు ఎక్కడ ఎలా ఏ పల్లెటూరు చూసినా సిమెంట్ రోడ్లే అండి. ఎక్కడ చూసినా సరే రోడ్లు గోతులతో గోతులతో ఉండేవారు, పడిపోయేవారు, అవన్నీ పోయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు అండి ఊరంతా. ఏ ఊరు చూసినా సరే అండి, ఒక ఊరు అని కాదు అన్ని ఊళ్ళును. ఇంకా అంతకంటే ఏం కావాలండి మానవుడికి? డెవలప్మెంట్ కనిపిస్తుంది రాష్ట్రంలో బంగారులాగా. వాళ్ళ తెల్లనోడు ఉంటే మేము చీపెడతాం వస్తేనే అది. మీ గ్రామంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అంతా బాగా చేస్తారండి, రోడ్లన్నీ బంగారులాగా కట్టి డైనేజ్ రేటు అన్నీ అయిపోయినాయి. మాకు ఏది కొరత లేదండి. అంటే బాగానే ఉంది, సంతృప్తిగా ఉన్నారండి? సంతృప్తిగా ఉన్నారు, సంతృప్తి అండి, గ్యారంటీ అండి, అందులో డౌట్ ఏం లేదు. మొన్న ఎలక్షన్లు అంటే 2024 ఎలక్షన్కి సంబంధించి కూటమి ప్రభుత్వానికి క్లీన్ స్వీప్ చేసింది ఇక్కడ మీ 2 గోదావరి జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో. ఈసారి 2029 ఎలా ఉంటుందంటారు? కాదు ఇంచుమించు దెబ్బగానే ఉంటుంది అనుకుంటున్నామండి. అయినా ఇక చంద్రబాబు నాయుడు అండి పార్టీ అంటే చంద్రబాబు నాయుడు, కూటమే అండి, కూటమి గ్యారంటీ.
దెబ్బ అంటున్నారు, అయినా అయిందండి. సీటు మాత్రం అయిందే, అందులో డౌట్ ఏం లేదు. మరి జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పేసి ప్రకటించారు 2027లో. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఏముండదండి, నాకు ఉంటుందని చూస్తలేదండి. ఒకవేళ దానికి పెద్దలు చెప్పాలండి అది. అదే అంటే రైతు వారీగా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా సపోర్ట్ చేసే అవకాశం లేదంట 2 జిల్లాల్లో. అది మనం చెప్పలేమండి, బయటకు వస్తే కానీ చెప్పలేము. ఏమండి ఇప్పుడు ఇక్కడే కిట్టనరాజు వస్తాడు అంటున్నాం, పార్టీ పరంగా కాకుండా ఆయన చూడడాకనే వెళ్తాం కదా, అదే రూపంగా ఉంటుంది. అది ఇంకా అంతకంటే చెప్పేది లేదు. నేను జగన్ కోసం వెళ్ళినా కానీ ఓటు మాత్రం కూటమికి అంటారు. అలా కాదండి, మనిషిని చూడడాకనే వెళ్తాం కదా, అది పెదలను ఆడి పట్టిపోద్ది కానండి. నాకు తోసింది అది మీకు చెప్పేది. అంటే ముఖ్యంగా మీ గోదావరి జిల్లాలో వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. మరి వ్యవసాయానికి సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానీ ఎరువులు ఇవ్వడంలో కానీ ఎలా ఉంది అసలు? బంగారులో కొన్నాడండి ధాన్యం కొనబడి, ఏ క్లాస్ కొనబడి తూసిన 20 రోజులకు కానీ మన్నాడికి కూడా పడిపోయిన రోజులు ఉన్నాయండి గవర్నమెంట్ డబ్బులు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఇంత క్రితం అంటే 2 నెలలు చూసిన రోజులు ఉన్నాయి, 3 నెలలు చూసిన రోజులు ఉన్నాయి. అది మరి గతంలోనే రైతులకి పెద్దపీట వేసాము, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏసమెత్తి లేదండి, అది మోసం చేస్తే చెప్పి పబ్లిక్ చూపెట్టాలి కదండి. అది నేను అనుకుంటా పోతాను నేను, అది కాదండి చూపెట్టాలి. మానజ్యాలు మెత్తాక మనం అంతే కదండి, చూపెట్టలేనప్పుడు మనం దానికి ఎవడో చెప్పలేమండి. అయితే మళ్ళీ మీ గోదావరి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వం వస్తుంది అంటారు? వద్దని మా నమ్మకం అండి. అది రైట్ అండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ కామెంట్ ఏంటి? ఇంకా అలా ఆయనకి చెప్పినా సరిపోండి. మేము మా ఎమ్మెల్యేని వాళ్ళ పేరు ఎట్లా సరిపోరండి, ఇక్కడే కాదండి ఎక్కడా సరిపోరు. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? జోగేశ్వరరావు గారు అండి, ఏగిలి జోగేశ్వరరావు గారు. బాగా చేస్తున్నారు, బాగా చేస్తాడండి. మళ్ళీ గెలుస్తాడు మీ నియోజకవర్గం? ఓ గ్యారంటీగానండి. ఇప్పుడు 4 టిప్పుల మట్టి నెగ్గుతాడు, ఇప్పుడు నెగ్గపోతుందండి, కళ్ళు మూసుకుని నెగ్గేస్తాడు. ఇంకా అలా నెగ్గ ఆయన చూడక్కర్లేదు.